ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీవరాహ మహాపురాణంలో పరమపావని అయిన భూమాత కలియుగంలో తన బిడ్డలైనటువంటి మానవులంతా కూడా ఎన్నో మాయలకు లోనై అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. ప్రారబ్ధం వల్ల వచ్చిన కర్మలు, ఈ జన్మలో చేసేటటువంటి దోషభూయిష్టమైన కర్మలు కానీ ఇవన్నీ ఎలా వీరు పోగొట్టుకోగలరు, వాటి నుండి ఎలా రక్షించబడగలరు అని పరంధాముడైన శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభు. ఓ పరమేశ్వర, చెల్లించినటువంటి భక్తి కలిగిన మానవుడు తన ప్రారబ్ధ కర్మలను పోగొట్టుకోవడానికి ఏదైనా ఉపాయం ఉన్నదా? వారు తమ పాపాల నుండి విముక్తులై మీ యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందగలరు అని ప్రశ్నించింది. అప్పుడు భగవానుడు భూమాతతో, ఓ భూదేవి, సమస్త పాపముల నుండి, సమస్త కల్మషముల నుండి జీవుల యొక్క ప్రారబ్ధమును రూపుమాపునట్టుదైనటువంటి గీతాధ్యయనం ఎంతో ఉత్తమమైనది. గీతను ఎవరైతే నిరంతరం పఠిస్తూ ఉంటారో వారు తప్పకుండా పరమపదాన్ని పొందుతారు. గీతార్థే నిత్య ధ్యానం దేహాంతే పరమపదం అంటాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఈ ఒక్క ఉపమానం చాలు భగవద్గీతను మనం ఎందుకు పఠించాలి, భగవద్గీత వల్ల మన రాత ఎలా మారుతుంది, మనం పరమాత్మని యొక్క సాన్నిధ్యాన్ని ఏ విధంగా పొందగలము అని తెలుసుకోవడానికి. కాబట్టి సమస్త జనులందరూ కూడా వారి పిల్లలకు భగవద్గీత యొక్క పరమార్థాన్ని వివరించి చిన్నతనము నుండి అలవాటు చేసి పరమాత్మని యొక్క కృపకు పాత్రులై మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. ఓం తత్సత్.